ప్రారంభోత్సవానికి నేను నాతోటి సహచర శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు అందరం కలిసి ఈ యొక్క వెటర్నరీ సెంటర్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి కొంచెం ఈ యొక్క నూతన ఆసుపత్రి అనేటువంటి దానిలో రెగ్యులర్ హాస్పిటల్కి ఇది కొంచెం డిఫరెంట్ హాస్పిటల్. ఇది దీంట్లో అనేక మంది మహిళలకు అలాగే పిల్లలు లేనటువంటి కుటుంబాలకు ఒక మార్గదర్శకంగా నిలబడేటువంటి ఈ సెంటర్లో ఎక్కువ ప్రయోజనాలు కలగాలని ఈ శుభ సందర్భంలో డాక్టర్లకు అలాగే వీటన్నిటికీ కారణం మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడంలో ముఖ్య కారకులైనటువంటి మా వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్స్కి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు దీనిలో బాగా మంచి భవిష్యత్తుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రారంభించిన ఈ ఫర్టిలిటీ సెంటర్కి మినిస్టర్ గారు అలాగే సోదరుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అందరితో డిప్యూటీ మేయర్ కుమార్ గారు అలాగే సీనియర్ డాక్టర్స్ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి హాస్పిటల్స్ మన నెల్లూరుకి చాలా అవసరం. ఎందుకంటే ఎంతోమంది ఈ ఫర్టిలిటీ సెంటర్ కోసం చెన్నైకి హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు వచ్చే ఈ యంగర్ జనరేషన్ ఎంతోమంది మేము నెల్లూరులో ఏం చేస్తాం బయటకు వెళ్ళిపోతామని సిటీస్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వీళ్ళు నెల్లూరులో ఇంత మంచి సదుపాయం కల్పించి మహిళలకు అందరికీ కూడా ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన హాస్పిటల్, సో వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తేవడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఈ డాక్టర్స్కి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సంతాన సాఫల్య కేంద్రం ఏదైతే నెల్లూరు మినీ బైపాస్లో డాక్టర్ మిత్రా గారు ప్రారంభించడం, అందులో గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ యశోధర గారు, వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ గారు, ఇతర వారి కుటుంబ శ్రేయోభిలాషులు స్నేహితులు అందరితో కలిసి డాక్టర్ మిత్రా గారు ప్రారంభించినటువంటి ఈ సంతాన సాఫల్య కేంద్రం నెల్లూరుకే ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలని చెప్పి అన్ని రకాల అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరు. ఈరోజు డాక్టర్ మిథిలశ్రీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ని పెద్దపెట్టున ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఐవీఎఫ్ అంటే యూజువల్గా ఏంటంటే అందరూ ఒక ఐఓఐ అలా స్టార్ట్ చేసి నెమ్మది ఎక్స్టెండ్ చేస్తారు. బట్ షీ ట్రైన్డ్ ఇన్ ఐవీఎఫ్ అన్ని ట్రైన్ అయ్యి సో ఒకసారి ఐవీఎఫ్ అన్ని స్టార్ట్ చేసి సెంటర్ స్టార్ట్ చేశారు. సో షీ ఫేస్ సో మెనీ హర్డిల్స్, అన్ని హర్డిల్స్ దాటి సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్ ఇదిలా వెళ్ళి ఖమ్మం వెరీ వెల్. సో నెల్లూరుకి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా నీడ్ ఉంది. సో నాకు అర్థం కాని విషయము, చాలా మంది ఇన్ఫర్టిలిటీ కోసమని చెన్నై అట్లా వెళ్ళిపోతుంటారు. బట్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో నీడ్. మనకి నెల్లూరులో శుభ్రంగా మనం చేయగలుగుతున్నాం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో ఇంకా చెన్నై వాళ్ళు మన దగ్గరికి రావాలి, కానీ మనం చెన్నై వెళ్ళడం అనేది ఇట్స్ ఎ ప్రెస్టేజ్. నెల్లూరు ప్రెస్టేజియస్గా మేము డాక్టర్స్ని కాంపిటెంట్గా బెటర్ దాన్ దెమ్ మేము చేయగలుగుతున్నాము. సో ఈ సెంటరు ఐ హోప్ దట్ ఇట్ విల్ గో వెరీ వెల్. అండ్ నెల్లూరు వాళ్ళందరూ కూడా మెడికల్ సర్వీసెస్ని దూరకుండా పని చెన్నైకి పరిగెత్తకుండా వీఆర్ వెరీ కాంపిటెంట్ నెల్లూరు పీపుల్. సో నెల్లూరులోనే అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి.
అందరు కూడా నెల్లూరు ట్రీట్మెంట్నే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి. మనకు రాను రాను ఏమవుతుందంటే మన్యత్వం అనేది, ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. జనాల్లో ఎక్కువగా పిల్లలు లేనటువంటి సమస్య ఎక్కువ అవుతా ఉంది. ఈ సమస్యకు ముందు పరిష్కారం అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా చెన్నైకి పోవాల్సి వచ్చేది టెస్ట్ బేబీ కోసం. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మన అన్ని ఊర్లలో కూడా, మన అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లలో కూడా ఫర్టిలిటీ సెంటర్లు వచ్చేసాయి. అలాగే సిటీకి పోయి చేసుకోవాలంటేనే రిజిస్ట్రేషన్కి వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే వాళ్ళు ఒకనొకప్పుడు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకుంటే మనం ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ కూడా చేసుకునే స్టేజ్కి మనం డెవలప్ అయ్యాము. అలాగే ఇప్పుడు మన ఈ గునిపాటి మిథిల, డాక్టర్ గునిపాటి మిథిల మన నెల్లూరులో పత్తి నెస్ట్ అనే సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తక్కువ ఖర్చుతో మంచి రిజల్ట్స్ను పొందుతారని, తనకున్నటువంటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో ముందు చెన్నైలో ఫర్టిలిటీ సెంటర్లో ట్రైన్ అయింది, తర్వాత నెల్లూరులో కూడా పనిచేసింది, తర్వాత ఇప్పుడు ఓన్గా స్టార్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు లేనటువంటి వారు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ మిథిలశ్రీ గుణపాటి. ఈరోజు మేము మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, సీనియర్ గైనకాలజిస్ట్ యశోధర మేడం అండ్ పాదసారథి రెడ్డి గారితో కలిసి మేము ఈరోజు ఫర్టినెస్ట్ అని ఒక ఐవీఎఫ్ సెంటర్ని స్టార్ట్ చేసాము. ఇది అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ లాప్రోస్కోపిక్ అండ్ ఉమెన్ కేర్ సెంటర్గా మేము స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి సిటీస్లో అవైలబుల్ అవుతున్న అన్ని టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్, ఎక్విప్మెంట్, అన్ని సదుపాయాలతో కలిసి మనము సిటీస్ కంటే తక్కువ సామాజికంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ట్రీట్మెంట్ చేయాలని, వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలని మేము ట్రై చేస్తున్నాము. ఈ మా యొక్క సర్వీసెస్ని నెల్లూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఉపయోగించుకొని ఇన్ఫర్టిలిటీ అనేది ఏదో వెళ్ళి చూపించుకోకూడదు, అదేదో శాపం మాకు ఇంతే అనుకోకుండా బయటకు వచ్చి ఒక డాక్టర్ని కలిసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే 70 to 80% వాళ్ళకి మనం పెద్ద ట్రీట్మెంట్ కాకుండా చిన్న చిన్న మందులు, ఒక ప్రాపర్ కౌన్సిలింగ్తోనే కూడా వాళ్ళకి అయిపోద్ది. అందరికీ ఐవీఎఫ్ అనేది అవసరం రాదు. సో బట్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని కౌన్సిలింగ్, మరియు ఈ రోజుల్లో మన యొక్క లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు కానీ, మన ప్రొఫెషనల్ లైఫ్ వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దానికి కారణం కేవలం మన యొక్క లైఫ్ స్టైల్. సో మేము కౌన్సిలింగ్లో ముందు ట్రీట్మెంట్ గురించి కంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ గురించే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. సో మాకు పిల్లలు పుట్టరు, మాకు లేట్ అవుతుంది, మాకు ఇబ్బంది అని వయసు పెరిగిపోకుండా తొందరగా వచ్చి మీరు మా యొక్క ప్రాపర్ కౌన్సిలింగ్ యూటిలైజ్ చేసుకుంటే మీకు ఐవీఎఫ్ కానీ ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అవసరం రాకుండానే చాలామంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వాళ్ళని కళని సాధించగలుగుతారు. సో మా యొక్క ఈ ఫర్టిలిటీ సర్వీసెస్ని, అలాగే ఇక్కడ మేము నెల్లూరులో మీకు చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి. యశోధర మేడం కానీ ఇంకా చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకరికొకరు ఎవరికి కాంపిటీషన్ కాదు, ఒకరొకరం కలిసి మేము అందరం కలిసికట్టుగా చేస్తాము. ఏ ఒక్క చిన్న కేసు ప్రాబ్లం ఉన్నా లేదా డిస్కస్ చేయాలన్నా మేము డిస్కస్ చేసుకొని మేము ప్రొసీడ్ అవుతాం. కాబట్టి చెన్నైలో అయితే మాకు చాలా బాగా ఉంటుంది, సీనియర్స్ ఉంటారు కాదు, ఇక్కడ కూడా మనకి నెల్లూరులో చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క గైడెన్స్, అపూర్వ మేడం ఏ రోజు ఫోన్ చేసినా తక్కువని మాకు అందుబాటులోకి వస్తారు. వాళ్ళందరి గైడెన్స్తో మేము అంతా ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఇస్తాం. సో నెల్లూరు కంటే మాకు చెన్నై మేలు, హైదరాబాద్ మేలు అన్న అపోహ లేకుండా నెల్లూరులో ఉన్న ఒక ఫర్టిలిటీ సెంటర్స్ని ఉపయోగించుకొని మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళని కళని సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి వారికి ఒకే ట్రీట్మెంట్ అవసరం అవ్వాలి, చాలా రకాల ప్రాబ్లమ్ ఉంటాయి. అందుకే నేను ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే మీకు కౌన్సిలింగ్, ఇన్వెస్టిగేషన్స్ అంటాను. ఎవరికి ఏది అవసరమో అనేది ఫస్ట్ మనం చూసుకొని అది గైడ్ చేస్తే సక్సెస్ అనేది బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరిది ఒకే రేట్ కూడా మేము ఉండదు. మేము అందుబాటులో అందరికీ చూసుకొని మేము ఎవ్రీ గురువారం ప్రతి మంత్లో ఫస్ట్ అండ్ థర్స్డేస్ మేము ఫ్రీ ఓపీస్ పెడతాం. అప్పుడు వచ్చిన వాళ్ళకి మేము ఖచ్చితంగా కాస్ట్ టు కాస్ట్ చేసి మేము యొక్క సోషల్ సర్వీస్ గా కూడా దీన్ని చేస్తాం. ఎవరు కూడా అంత హైఫై మనీ గుంజేయాలా వాళ్ళు ఉండరు. సో మేము యశోధర మేడం కి నేను ఫస్ట్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది యశోధర మేడం కింద జూనియర్ అసిస్టెంట్. కాబట్టి మేము మేడం యొక్క అడుగుజాడలో, మేడం యొక్క గైడెన్స్ లో తప్పకుండా వెళ్తాము. అండ్ మేడం మాకు ఎప్పటికీ ఒక సీనియర్ మెంటర్ గా ఉంటారు. అండ్ మా మావయ్య, మా మేనమామ ఆయన గవర్నమెంట్ సర్వీస్ లోనే ఉన్నారు. ఆయన గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో పార్థసారథి రెడ్డి అంటే చాలా ఫేమస్. ఆయన ఎందుకు ఫేమస్ అంటే ఏ పేషెంట్ని నేను చెయ్యను, నేను చూడను అని ఇప్పటికీ చెప్పలేదు. ఆ ఒక్క పేరు, వాళ్ళిద్దరి పేరు కిందనే మేము ఇది కంటిన్యూ చేస్తాం. కానీ ఇబ్బందికరమైన ట్రీట్మెంట్ పేషెంట్ మేము పెట్టుకోలేక వెనక్కి వెళ్ళాం అనేది మా హాస్పిటల్లో జరిగింది.
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో ఫిబ్రవరి 7 మైత్రి ఫర్టినెస్ట్ అనే సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభిస్తున్నాము. డాక్టర్ మిథిల ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడపబడుతుంది. ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి ఈరోజు మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, రూప్ కుమార్ యాదవ్ గారు, భానుశ్రీ గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటంటే ఈ హాస్పిటల్లో IVF, ICSI, ఆ తర్వాత IUI అలాంటి ప్రొసీజర్స్ అన్నీ సులభతరంగా మహానగరాలకు వెళ్లకుండా హ్యాపీగా నెల్లూరులోనే చేసుకునే విధంగా ఆల్ అండర్ వన్ రూఫ్ కాన్సెప్ట్లో స్టార్ట్ చేశాము. మేము నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి నెల్లూరు ప్రజలను అర్థం చేసుకొని నెల్లూరుకి టైలర్ మేడ్గా ఈ ప్రొసీజర్స్ని అందుబాటు ధరల్లో చేయాలని ఉన్నాము. కార్పొరేట్ వ్యవస్థ కాకుండా పర్సనల్ టచ్ అనేది ఈ హాస్పిటల్లో అందరికీ ఇవ్వాలని ఐడియాతో స్టార్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నా పేరు వినుకొండ శ్రీనివాసులు, నా భార్య వినుకొండ లక్ష్మి, మా అబ్బాయి మునిసాయి కృష్ణ. ఇప్పుడు మా బాబుకి 10వ నెల. మాది సొంతూరు గూడూరు. మాకు 2008లో వివాహం జరిగింది.
మాకు 15 సంవత్సరాల వరకు 2023 సంవత్సరం వరకు మాకు పిల్లలు కలగలేదు. చెన్నైలో, గూడూరులో, నెల్లూరులో చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడ మాకు కరెక్ట్ రిజల్ట్ అనేది ఎవరూ చెప్పలేదు. లాస్ట్కి ఇంకా ఎందుకు అని చెప్పి మేము విరమించుకొని ఒక బిడ్డను తెచ్చుకొని చాక్కుందామని చెప్పి అనుకున్నాము. లాస్ట్కి మాకు ఈ మైత్రి హాస్పిటల్కి రెఫర్ చేశారు వేరే తెలిసిన వాళ్ళు. మేము మేడం దగ్గరికి వచ్చాము. మాకు ఫస్ట్ వచ్చినప్పుడు స్టాఫ్ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగా నచ్చింది. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మా భార్యకి చెక్ చేసి గర్భసంచి ఇది ప్రాబ్లము, గర్భసంచికి ఆపరేషన్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పారు. అప్పుడు మేడం చెప్పినట్టు మేము ఆపరేషన్ అన్నీ చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత మాకు 4 months తర్వాత మాకు న్యాచురల్గా నిలబడింది. మిథిలశ్రీ మేడం వల్ల ఈరోజు మాకు వారసుడు కలిగాడు, మా ముద్దుల కొడుకు మునిసాయి కృష్ణ. ఐఎమ్ సో హ్యాపీ. నమస్కారం అండి, నేను డాక్టర్ మిథిలశ్రీ గుణపాటి. ఈరోజు మేము నెల్లూరు పట్టణంలో చాలామంది ప్రముఖులు, గౌరవనీయులైన ఆనం రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ గారు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరియు చాలామంది సీనియర్ల యొక్క ఆశీర్వాదంతో మేము ఈరోజు 40 Nest అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ లాప్రోస్కోపీ అండ్ ఉమెన్ కేర్ సెంటర్ని ప్రారంభించాం. మా యొక్క ఈ హాస్పిటల్ నందు పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రత్యేక ట్రీట్మెంట్లు అనేది ఉంటాయి. ఈ కాలంలో చాలామంది వారి యొక్క లైఫ్ స్టైల్ అంటే ఆహార అలవాట్లు కానీ, లేదు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ వల్ల లేట్గా పెళ్లి చేసుకోవడం, వారి యొక్క ఆరోగ్యాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, దానివల్ల వచ్చే ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గడం అనేది మనం చాలా ఎక్కువగా గమనిస్తున్నాము. వీటి కోసం అందరూ మహానగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బంది పడి ట్రీట్మెంట్ తీసుకొని వారి తల్లిదండ్రులు అవ్వాలనే కలని సాకారం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజల కోసము అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ వీలయ్యే విధంగా అన్ని ట్రీట్మెంట్స్ కూడా, అంటే వాళ్ళకి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లల కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఒక ఐవీఎఫ్ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. దాంట్లో వాళ్ళకి మనకు అసలు ఏమి ఇబ్బంది, ఎందుకు ఆ భార్యాభర్తలు ఇద్దరికి పిల్లలు పుట్టట్లేదు అనేది మనం గమనించి దానికి వారికి ఏమి అవసరం అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్, ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్ అనేది ఇంపార్టెంట్. అది చేసుకొని ఆ తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మనం వాళ్ళకి సజెస్ట్ చేయాలి. సో ఇలా మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకి ఏం చేస్తే మేలు అవుతుంది అనేది గమనించుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇక్కడ మా దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో 24/7 ఎంబ్రియాలజిస్ట్ అండ్ జూనియర్ డాక్టర్స్, కౌన్సిలర్స్తో పాటు నేను కూడా అన్ని సర్వీసెస్ని అందించడానికి అవైలబిలిటీలో ఉంటాం. సో నెల్లూరు మరియు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా యొక్క ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని తల్లిదండ్రులు కావాలని ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా వారి కలను నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.